మనము కంటి చూపుకు సంబంధించి అంటే కంట్లో శుక్లాలున్నా కంటి చూపు తగ్గిపోయినా కొంతమందికి రంగులు కనపడవు సరిగా, కొంతమందికి కళ్ళు మసకలు మసకలు ఉంటాయి, కొంతమందికి కంటి దూరం చూపు దగ్గర చూపు ప్రాబ్లం ఉండి వాళ్ళకు సైట్ పెరిగిపోతుంటుంది. కాబట్టి ఇట్లా కంటి సంబంధమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉండని, కొంతమందికి నరాలు లోపల రక్త ప్రసరణ లేక నరాలన్నీ డ్యామేజ్ అయిపోయి కూడా కంటి చూపు తగ్గిపోతుంటుంది. ఇట్లా కంటి సంబంధమైనటువంటి వ్యాధులకు మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో 2 రకాల మొక్కలతో మనం వైద్యం తెలుసుకుందాము. అవి ఏమిటంటే, ఒకటి తెల్ల గలిజేరు. దీన్ని తెల్ల గలిజేరు అంటారు. ఈ మొక్కని, ఈ యొక్క గలిజేరులో 2 రకాలు ఉంటాయండి. ఎర్ర గలిజేరు ఉంటుంది, తెల్ల గలిజేరు ఉంటుంది. ఈ ఎర్ర గలిజేరు దండిగా ఉన్నప్పుడు అందులో కొన్నే ఉంటాయి. ఇవి తెల్ల గలిజేరు రేరుగా అక్కడక్కడ తక్కువ ఉంటాయి. కాబట్టి మనం తెల్లవి మాత్రమే తీసుకొని నీట్గా వీటిని మట్టి లేకుండా నీట్గా కడుక్కొని లేత కొనలు, లేత ఆకులు, అదేవిధంగా దీని వేర్లు కూడా మొత్తం తీసుకొని మనం ఒకవేళ దీన్ని సిరప్ టైప్లో మనం చేసుకోవాలనుకుంటే లేత ఆకులు మాత్రం కొనలే తీసుకోవాలి. దీన్ని చూర్ణంగా మార్చుకోవాలనుకుంటే మటుకు దీన్ని మనం మొత్తం సమూలం ఆకులు, లేత కాడలు, పుల్లలు, వేర్లు మొత్తం చిన్న పీసులు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకుంటే మనకేమవుతుందంటే ఆ యొక్క మొక్కలో గుణం అనేది మనకు ఉంటుంది. మనకేంటంటే ఔషధం అనేది కనీసం అంటే పచ్చి మొక్కలో 100% ఉంటే దీంట్లో 80-90% వరకు మొక్కలో దాని గుణం ఉంటుంది పౌడర్లో. కాబట్టి ఈ విధంగా మనం నీడలు ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. మరొక మొక్క ఏమంటే మునగాకు. మనం మునక్కాయలు తింటాం కదా, మనం ఇంట్లో వాడుకునే మునగ చెట్టు ఆకు. ఈ మునగాకు ప్రతి ఇంట్లో ఉంటుంది. మనమేమంటే తెలిసిన వాళ్ళంతా ఉపయోగించుకుంటూ తెలియని వాళ్ళు మునగకాయలు ఒకటి తినడం తెలుసు. కాబట్టి మునగాకు చాలా ఉపయోగపడుతుంది. మునగాకులో సర్వరోగ నివారణ కూడా పనిచేస్తుంది, ఎముకలకు పనిచేస్తుంది, అదేవిధంగా శరీరంలో బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది, రోగ నిరోధక శక్తి పనిచేస్తుంది, క్యాన్సర్కి పనిచేస్తుంది, ఏదన్నా శరీరంలో వ్యర్థమైనటువంటి ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి సర్వరోగ నివారణగా మనం చెప్పుకోవచ్చు మునగాకు. అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఈ సమస్యకు మునగాకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కని మనం ఈ యొక్క తీసుకొని ఆకుల్ని లేత ఆకులన్నీ నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టి ఇది కూడా మనం చూర్ణం తయారు చేసుకునే ఉంటాం కాబట్టి దీన్ని కూడా బాగా దండిగా తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ఔషధం తయారు చేసుకునేటప్పుడు ఈ యొక్క తెల్ల గలిజరు ఆకుల చూర్ణం అయితే 50 గ్రాములు తీసుకోండి. మనం ఒక నెలకు సరిపోయేటట్టు. ఈ మునగాకు చూర్ణం కూడా 50 గ్రాములు అనుకుంటే దానికి 2 భాగాలు ఒక 100 గ్రాములు కండ చక్కెర కలకండ మొత్తం అంతా ఒక దాంట్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా పొద్దున సాయంత్రం వాడాలి. ఈ యొక్క పౌడర్ వాడడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిన వాళ్ళు లేహ్యంలా కూడా చేసుకోవచ్చు. లేహ్యం ఎట్లా అంటే ఈ పౌడర్ ఉంటుంది కదా, ఒక 100 గ్రాములు తీసుకోండి. అప్పుడు లేహ్యం అంటే దండి కావాలి. ఈ యొక్క మన మునగాకు చూర్ణం 100 గ్రాములు, గలిజేరాకు చూర్ణము 100 గ్రాములు, 2 కలిపితే 200 గ్రాములు అవుతుంది. దీనికి తేనె యాడ్ చేయాలి. తేనె సరిపోయినంత వేసి స్పూన్తో కలిపితే ఒక లేహ్యం మన హల్వా టైపు లేహ్యంలాగా అయిపోతుంది అన్నమాట. దాన్ని ఒక గాజు సీసాలు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పౌడర్లు ఏంటాయి కాబట్టి చెడిపోవు, మనకి ఎక్కువ రోజులు నిల్వ స్టాక్ ఉంటుంది. దాన్ని తయారు చేసి పెట్టుకొని రోజు కొద్దిగా ఒక కుంకుడుకాయంత సైజులో మనం తీసుకొని పొద్దున్నే పరగడుపున బ్రష్ చేసిన వెంటనే నోట్లో వేసుకొని మనం తింటే కంటి చూపుకు అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి అనుభవంలో ఎంతోమందికి ఇచ్చాను. మీ సొంతంగా కూడా మీరు కూడా వాడి చూడండి. ఎందుకంటే ఈ యొక్క 2 మూలికలలో కంటికి సంబంధించి చాలా ఆ యొక్క పోషక గుణాలు ఉంటాయి. కంటి నరాలకు రక్త ప్రసరణ ఇస్తుంది, కంట్లో ఉండే రెటీనా కంటి నరాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి కంటి చూపు అనేది చాలా బాగా అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ కంటి సంబంధమైనటువంటి వ్యాధులు ఏమున్నా కానీ ఈ 2 మూలికలు మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఔషధం మనము ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ 2 మూలికలు లేత కొనలు ఉంటాయి కదా, కొనలు ఆకులు, ఆ వేర్లు, అదేవిధంగా మునగ ఆకులు, ఈ 2 ఇవి కొన్ని అవి కొన్ని తీసుకొని మెత్తగా దంచి బట్టలేసి దాని రసం తీసుకోవాలి. తీసుకొని
పొద్దున్నే పరగడుపున ఒక టీ కప్ అంతా చిన్నగా ఒక 100 ml అంతా పొద్దున్నే తాగేసేయాలి. కొద్దిగా తాగి వీలైతే బెల్లం కూడా నోట్లో వేసుకోండి.